హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక చిన్న షార్ట్ రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క కరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామన్నమాట. సో ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు నా ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందనమాట. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్కి నా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇంకా చాలా చాలా రీడింగ్స్ అనేవి నేను చేసి మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము మీ పర్సన్ యొక్క కరెంట్ థాట్స్. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అండి, ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మీ పర్సన్ యొక్క కరెంట్ థాట్స్ ఎలాగున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి మంచి కార్డ్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్దే కార్డ్ లవ్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు మిమ్మల్ని చాలా అమితంగా ప్రేమిస్తున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి మీరు ఏ క్షణంలో వీడియో చూస్తున్నారో ఆ క్షణంలో వాళ్ళు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు. సో మీ గురించే ఆలోచిస్తున్నారు. సో మీ మధ్య ఉండే ప్రేమని వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు. సో చాలా ఒక డివైన్ లవ్గా ఫీల్ అవుతున్నారు, ఒక సోల్మేట్స్గా అనుకుంటున్నారు. చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు. ఒక విధంగా ఇంట్రోవర్ట్ అని చెప్పచ్చు. సో మీరు వేరే వాళ్ళతో ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే చాలా పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. చాలా వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉంది. మీరు వాళ్ళని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అనే ఇన్సెక్యూరిటీ ఉంది. తన యొక్క ఫీలింగ్స్ అనేవి వాళ్ళు దాస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండేవారు ఇంతవరకు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మంచిగా మారారు. మిమ్మల్ని కలిసినాక వాళ్ళకి అందరూ ఒక ఎత్తు. మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, వాళ్ళు చాలా జెన్యూన్ సిన్సియర్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే తను ఒకవేళ ఇది ఒక సిల్లీ కనెక్షన్ అనుకొని చెప్పేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోదాము అనుకుంటే కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మాటికి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని 24/7 వాళ్ళ మైండ్లో మీరే తిరుగుతున్నారు. సో అదే మీకు చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. సో దేనికో భయపడుతున్నారు. ఒక రకంగా ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఈగో ఎక్కువ ఉండొచ్చు. సో దానివల్ల మీకు చెప్పలేకపోతున్నారు. కానీ మీరంటే అమితమైన ప్రేమ ఉంది. ఇది డివైన్ లవ్, సోల్మేట్స్ అని వాళ్ళకి తెలుసు. కానీ మీరు వాళ్ళని ఒక ఫ్లర్ట్ ప్లేయర్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు చెప్పాలంటే భయపడుతున్నారు.